క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వు చచ్చుబడిపోయిన అవయవానివి కావు. నువ్వు పని చేసే అవయవానివి. ఉదాహరణకి మన శరీరంలో ఒకసారి ఆర్గాన్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మొదలుకొని చిటికెన వేలు వరకు మీ బాడీలో ఎవ్రీ ఆర్గాన్ ఏమవుతుంది? వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అది వర్క్ చేయకపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, రక్త ప్రసరణ జరగదు. తర్వాత దాన్ని ఏం చేయాల్సి వస్తుంది? కత్తిరించాల్సి వస్తుంది. ఎందుకు? దానికి మెదడు నుంచి వెళ్లే సమాచారం వెళ్ళట్లేదు, కట్ అయిపోయింది ఎక్కడో, అంతే. ఇంకది ఉన్నా లేనట్టే, నిరుపయోగమైన అవయవం అయిపోతుంది. అది దేహంలోనే ఉంటుంది కానీ ఆ అవయవం వల్ల దేహానికి ఏ ఉపయోగం ఉండదు. ఇక్కడున్న ఏ అవయవం అలా ఉండకూడదు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. సంఘం అంటే అదే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడో తెలియదు. నేను ఎందుకు ఉపయోగపడగలను నా తండ్రికి తెలియదు, కానీ నా తండ్రి నన్ను నియమించుకున్నాడన్న సంగతి నాకు తెలుసు. నా తండ్రి నన్ను బలపరిచాడని నాకు తెలుసు. ఎన్నికలేని నన్ను ఎన్నుకుని నన్ను నడిపిస్తున్నాడని నాకు తెలుసు. అందుకనే నా తండ్రి కొరకు నేను పని చేయవలసిన వాడనై ఉన్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా.